కపటము లేనివాడా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే లోకమంతటికి ఇది శుభమని చెప్పడానికి మరి దినం ప్రత్యేకమైన దినముగా దేవుని సందులో మనం కూడి ఉన్నాం. మరి ఆయన రొట్టె విరిచాడు, ద్రాక్షరసం పంచిపెట్టాడు. వానిది నా యొక్క మరి శరీరం అని నా యొక్క రక్తం అని, నిబంధన రక్తం అని చెప్పి వాళ్ళకి ఇచ్చినట్లుగా ఇదే ఆఖరు, మరలా ఈ యొక్క బలంలో నేను పాలు పొందనని చెప్పి ఈ మాట పాపులైన మానవుల పట్ల దేవునికున్న అత్యున్నతమైన ప్రేమను, తన పట్ల తిరుగుబాటు చేసే వారి పట్ల ఆయనకున్న క్షమాగుణాన్ని, అంత మాత్రమే కాదు ఆయన గుణ లక్షణాల్లో చాలా ప్రాముఖ్యమైన సాత్వికాన్ని తెలియజేస్తూ ఉంది. ఎడమవైపునున్న దొంగ వైపు చూసి, ఎడమవైపునున్న దొంగ యేసయ్యని అపహాస్యం చేస్తున్నాడు. నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. కానీ కుడివైపునున్న దొంగ ఏమంటున్నాడు అనంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవు. మొదటిది ఆ దొంగ దేవునికి భయపడ్డాడు. లోక రక్షణ కొరకు నా ప్రాణం పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది కనుక నేను మరి నీ బాధ్యతను మరి నిన్ను పరామర్శించడం నా ప్రియమైన శిష్యునికి అప్పగిస్తానని ఆయన అనుకొని తల్లిని ప్రేమగా అమ్మా అని పిలిచినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆయన విడిచిపెట్టలేక, నా బిడ్డలు నాకు కావాలి కాబట్టి ఈ యొక్క సుందరుడు, మంచివాడు, నీతిపరుడు, బలి అవ్వడానికి వచ్చిన నా ప్రియమైన కుమారుడు, నా మాట వినే కుమారుడు నేను ఇవ్వటానికి కూడా సిద్ధము అనని ఆ గడియలో ఆ 3 గంటలు దేవుడు చెయ్యి విడిచాడు. ఆ తండ్రి అసలు ఈ పేపర్ నేను ఇక్కడి నుంచి ఇలా కిందకు వదిలినప్పుడు ఎంత క్షణమైతే పట్టిందో, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంత రానువారు అన్న దెబ్బలు కొట్టిన, భటులు అంత చిత్రహింస పెట్టిన ఆయన ఒక్కసారి కూడా నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అన్న మాట ఆయన చెప్పిన తర్వాత ఆ 29వ వచనములు మనం చూస్తున్నాం కదా, చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పికొంటున్నానంటే అక్కడ చేయాల్సిన పని ఏంటంటే, అక్కడ ఎవరో ఒకరు ఆయనకి ఏం త్రాగించాలి? చెరకను త్రాగించాలి. అంటే చెరక అక్కడ పెట్టుబడి ఉండటం అనేది దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అక్కడ గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సమాప్తమైనది అని యేసు పలికిన 6వ మాట చరిత్రనే తిరగరాసింది అని నేను చెప్తాను. ఒక చరిత్రలోని ఇప్పటి వరకు హిస్టరీలో ఒక నిలిచిపోయిన గొప్ప మాట అని నేను చెప్తాను. ఇది ఒక విజయముతో కూడిన మాట. ఇది యేసయ్య నేను ఒకసారి ఇమాజిన్ చేసుకున్నాను నిన్నంతా ధ్యానిస్తూ, అసలు ఎలా చెప్పుంటారు, ఏ టోన్లో చెప్పుంటారు, ఏ ఎక్స్ప్రెషన్తో చెప్పుంటారు అని ఈ మాటను నేను ధ్యానిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆనంద బాష్పాలు వస్తాయి కదండి మనకేమన్నా మంచి
మనం అనుకున్నది సాధించినప్పుడు, మనం అనుకున్నది చేసినప్పుడు, మనం అనుకున్నది అది అయినప్పుడు కొన్నిసార్లు వావ్ ఇది నేను చేశాను, నా వల్ల అయ్యింది ఇది అనే ఒక ఆనంద బాష్పాలతో కూడిన మాటలు మన నోటి వెంబడి వస్తూ ఉంటాయి. నేను అనుకుంటుంది ఏంటంటే, నా ఆలోచనలో ఉంది ఏంటంటే, యేసయ్య కూడా అదే ఆనంద బాష్పాలతో అదే విజయోత్సవంతో యేసయ్య ఈ మాట పలికారేమో అని నేను అనుకుంటున్నాను. సమాప్తమైనది అని ఆయన ఆనందముతో, నేను ఇది కంప్లీట్ చేశాను, నేను ఇది ఫినిష్ చేశాను అనే ఒక మంచి ఆలోచనతో దేవుడు ఆ మాటను పలికారేమో అని నేను అనుకుంటాను. నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెలకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. తిట్టిన వారినైనా, కొట్టిన వారినైనా, హింసించిన వారినైనా, హేళన చేసిన వారినైనా క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి మీరు కూడా అందరినీ క్షమించండి. ఆమేన్. నేను మిమ్మల్ని ప్రేమించినలాగనే మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి, నేను క్షమించినలాగనే మీరును క్షమించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం కూడా తండ్రి కోరుకున్న ఒక అర్పణ. ఆ అర్పణ అంగీకరించబడడానికి ఆ బలియాగము దగ్గర చేసిన మొదటి పని ఏంటంటే, క్షమాపణ కోరుకొని సమాధానపడి ఆయన శిలువలో మరణించారు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు నేర్పించిన మాదిరి ఇదే, ఒకరినొకడు క్షమించుకోవాలి. చెప్పండి, ఒకరినొకడు క్షమించుకోవాలి. ఈ రోజున ఇన్ని గుడ్ ఫ్రైడేలు అయినా ఇంకా పీకల వరకు కోపం పెట్టుకున్న మనుషులు మీ మనసులో ఉంటే యేసు శిలువ ప్రణాళిక మీ జీవితంలో ఇంకా నెరవేరలేదన్నమాట. అందుకని అందరినీ క్షమించేయండి. ఎంత విరోధులనైనా అనండి, మీ ప్రాణము తీయ చూచిన వారినైనా సరే ఏం చేయాలి? క్షమించేయాలి. అది యేసు ప్రేమ. స్తోత్రం చెప్పండి. అది యేసు ప్రేమ. ఆమేన్. అదే మీరు లోకానికి చూపించాలి. అదే మీరు లోకానికి చూపించాలి. యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా, ఉన్న పాపి ప్రార్థన ఆలకించినావు. వేడు నీవు నాతో పరదేశములోన, వేడు నీవు నాతో ముందు వారి గంగతో క్షమించి చెప్పినావు. ముందు వారి గంగతో క్షమించి చెప్పినావు. నీలాంటి గొప్ప, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.